దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము నవంబర్ 20 చదువుచున్నాను. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము. దేవుని గూర్చి 3 అంశములు బైబిలు నందు నిరూపింపబడి ఉన్నవి. మొదటిది, దేవుడు ఉన్నాడు. సకల జాతులలో అజ్ఞానులైన వారు దేవుడు లేడని రుజువు చేయ నిమిత్తము ఎల్లప్పుడూ ప్రయాసపడుచున్నారు. బైబిలు దేవుడు ఉన్నాడని చాటుచు ఆయన సజీవమైన దేవుడనియు ఒక వ్యక్తి అయిన దేవుడనియు ప్రకటించుచున్నది. మనము ఆయన స్వరమును వినగలము, స్పృశించగలము, ఆయనతో మాట్లాడగలము. రెండవది, దేవుడు ప్రేమయ్య ఉన్నాడని బైబిల్ చూపుచున్నది. ప్రకటన చివరి అధ్యాయం అంతటిలో ఈ సత్యమును కనుగొందము. మూడవది, నీవు ఎవరివైనను దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడని నీతో నిస్సందేహంగా చెప్పగలుగుచున్నాను. మనం ఒకసారి ఆయనను రుచించితే మనం ఎక్కడ ఉండినను, ఎక్కడికి వెళ్ళినను మన ద్వారా ఆ దైవ ప్రేమను ఇతరులు రుచి చూచుదురు. మన బోధ వలన మాత్రమే కాదు, మన జీవితముల ద్వారా కూడా దైవిక ప్రేమ మనలో నుండి సదా ప్రవహించగలదు. ఇందుకే మనము మేలైన స్వచ్ఛమైన ఉప్పు కావాలనని దేవుడు కోరుచున్నాడు. ఆయన కొండ మీద నుండి ఈ మాటలు చెప్పినప్పుడు అక్కడ పెద్ద సమూహము ఉండినను కొందరికి అనగా శిష్యులకు మాత్రమే అవి చెప్పబడెను. సమూహమంతయు మేలైన స్వచ్ఛమైన ఉప్పు కాకూడదని అర్థం కాదు గాని, అయితే వారిలో అనేకులు రొట్టెలు చేపల కొరకే వచ్చిరి, దేవుని కొరకు కాదు. వారి ప్రయాసమంతయు నశించిపోవు ఆహారం కొరకే. ప్రభు అయితే అంతకంటే మేలైన దానిని అనుగ్రహించవలనని కోరుచున్నాడు. కొండ మీద చేసిన ప్రసంగమంతయు ఒక వాక్యమందు ఇట్లు క్లుప్తపరిచి ఉన్నాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము. ఇదెంత ఉన్నతమైన కొలత! మనలను పరిపూర్ణులుగా చేయుట కొరకే ఆయన వచ్చెను. పాపము వలన పూర్తిగా చెడి మలినమైపోయినను మనము ప్రభువు హస్తములోనికి వచ్చుట ద్వారా మచ్చ మరకలేని వారమై పరిపూర్ణులము అగుదము. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.